వెల్కమ్ టు అవర్ ఛానల్ పుల్లాపంతుల రామమూర్తి. అవధూతలు, విశ్వగురువులు అన్ని కులాలలో, అన్ని మతాలలో కూడా జన్మించారు. దేవుడికి నావాడు పరాయివాడు అనేటువంటి తేడా ఏం లేదు. కులాలు మతాలు పెట్టుకుంది ఎవరు అంటే జీవుడే పెట్టుకున్నది. ఎందుకని వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టుకోవటానికి పెట్టుకున్నాడు. అందరిలో కూడా నీవు క్రీస్తుని చూసినట్లయితే నిజమైన క్రిస్టియన్వి. అందరిలో కూడా మహమ్మద్ ప్రవక్తను చూసినట్లయితే నిజమైన ముస్లింవి. అందరిలో కూడా రాముణ్ణి కృష్ణుని చూసినట్లయితే నీవే రాముడివి, నీవే కృష్ణుడివి. ఈ విధంగా ఉండగలరా? ప్రతి ఒక్కడూ కూడా పైకి మీటింగులు చెప్పేవాడే కానీ నిజమైనటువంటి భక్తి అనేటువంటిది ఒక్కడిలో కూడా లేదు. మతాలు మంచియే, కులాలు మంచియే, కానీ కొంతమంది మతస్థులు కులస్థులు వాటిని భ్రష్టు పట్టిస్తున్నాడు. మతాన్ని కులాన్ని అడ్డం పెట్టుకొని మత పోరాటాలు కుల పోరాటాలు పెడుతున్నారు కొంతమంది. ఈ విధంగా ఉండకూడదు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. అన్ని కులాల్లో పుట్టాడు, అన్ని మతాల్లో జన్మించాడు భగవంతుడు. నేను అనేవాడిని ఒకరిని ఉన్నాను అని తెలియజేయడానికి అందరిలో కూడా జన్మించాడు. యు ఆర్ గాడ్, నీవే దేవుడు. నీలో ఉండే దైవత్వాన్ని తెలుసుకునేంత వరకు కూడా నీవు ఈ నమాజులు, ప్రార్థనలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు చేయాల్సిందే. ఎవరి ఆచారాలు వాటి పాటించాల్సిందే. నీ ఆచారాన్ని నువ్వు పాటించుకుంటూ మిగిలినటువంటి వారి ఆచారాలను కూడా పాటించడానికి ప్రయత్నించు. నీ మత గ్రంథాన్ని నువ్వు చదువుకుంటూ మిగిలినటువంటి మత గ్రంథాల గురించి కూడా తెలుసుకో. అందరూ చెప్పింది ఒకటి, చేస్తే సహాయం చేయి, లేకపోతే మేలకుండా ఉండు. అంతేగాని ఎదురు వాడి కీడు చేయమని ఎవ్వరూ కూడా చెప్పలే. వాడెవడో ఒకటి ఈ మధ్య ఒక శివాలయంలో నందీశ్వరుడి మీద మూత్ర విసర్జన చేశాడు. వాడు ఎంత నీచుడు అనుకోవాలి, ఎంత మత ఛాందసుడు అనుకోవాలి. అటువంటి వాడిని ఏదో కొట్టారు. కొట్టడం కాదు వాడిని చేయాల్సింది, వాడి దిగంబరంగా కూర్చోబెట్టి ఎల్కేజీ యూకేజీ పిల్లలు ఉంటారు చూడండి కాన్వెంట్లలో, ఆ పిల్లల చేత మూత్రం పోయించి వాడిని ఎత్తిన పోయాలి. అప్పుడు కానీ వాడికి తెలియదన్నమాట ఆ బాధ. అది మత ఛాందసులు అనేటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. ఈరోజు దేశాన్ని నాశనం చేస్తున్నారు. ఈ విధంగా తయారవడానికి కారణం ఏంటంటే వాళ్ళల్లో సంస్కృతి సాంప్రదాయాలు లేకపోవటమే. సంస్కృతి సాంప్రదాయాలు తెలియాలంటే ఏముండాలి? 5వ తరగతి వరకు తప్పనిసరిగా సంస్కృతం కంపల్సరిగా ఉండాలి. వేమన శతకం, నీతి శతకం ఇవన్నీ కూడా ఉండాలి. ఇంగ్లీష్ మీడియం అని ఈరోజు వాడికి అది రావట్లే, ఇది రావట్లే. వాడి తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు తెలియట్లే. కొన్ని ఇంగ్లీష్ మీడియంలో ఒక చిన్న లెటర్ ఏమన్నా రాస్తున్నాడా అంటే అది లేదు. లక్షలు ఖర్చు పెడుతున్నారు ఎల్కేజీ యూకేజీలకు. కాబట్టి ఈ మత ఛాందసత్వం అనేటువంటిది పోవాలి అంటే సంస్కృతి సాంప్రదాయాలు ఉండాలి అని సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఎప్పుడో చెప్పారు. జ్ఞానధార. నువ్వు ఎంత ఖరీదైనటువంటి వస్త్రాన్ని ధరించినా కానీ దాన్ని ఎప్పటికైనా కానీ విడిచిపెట్టాల్సిందే. ఎంత ఖరీదైనటువంటి కారు ఎక్కినా కానీ మళ్ళీ దాన్ని దిగాల్సిందే. నువ్వు ఎన్ని ఇళ్ళు తిరిగినా కానీ నీ సొంత ఇంటికి నువ్వు చేరాల్సిందే. కాబట్టి ఎంత గొప్ప అనుభూతిని పొందినా కానీ ప్రతి ఒక్కరూ కూడా స్వస్థితికి రాక తప్పదు అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. శ్రీశైలంలో శివుణ్ణి చూసినటువంటి వాడు శ్రీశైలం మొత్తం చూసినట్లే. శివునిలోనే శ్రీశైలాన్ని చూసినటువంటి వాడు పరమేశ్వరుని చూస్తాడు. తనలోని తనను చూసిన వాడు తనువును చూసినట్లే. తనలో తనువును చూసిన వాడే తనను చూసినట్లే అవుతాడు. సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క ఈ ప్రవచన వాక్యాన్ని కొంచెం ఆలోచించాలి. ఇవన్నీ కూడా మానసిక ప్రవర్తన సంబంధించినట్టు, మనశ్శాంతికి సంబంధించినవి. వాటి కొంచెం ఆలోచించి అర్థం చేసుకోండి. నీ లోపలికి నువ్వు చూడు అని చెప్తున్నాడు అన్నమాట ఆయన. రమణ మహర్షి తత్వం నిజంగా తెలిసినటువంటి వాడు ఇంకా తిరిగి రాలేడు. అరుణాచల కొండ గుహలలో దిగి రమణ మహర్షి తత్వం తెలుసుకున్నాడంటే ఇంకా వాడు మళ్ళీ బయలుదేరిన చోటికి రాలేడు. మంటల్లో దూకి తనను తానే పోగొట్టుకునేటువంటి తత్వం రమణ మహర్షి యొక్క తత్వం.
ఆ మంట దగ్గర కూర్చొని చలిగాల్చుకునేటువంటి తత్వం కానే కాదు అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. సద్గురు సుబ్రహ్మణ్యం గారు మీరేమి మాట్లాడాలన్నా వినాలన్నా ముందే నిర్ణయించబడి ఉంటుంది. చూడండి ఏం చెప్పాలో, నువ్వు ఏది మాట్లాడాలన్నా కానీ ఎదుటివాడు చెప్పేదాన్ని వినాలన్నా కానీ అది ముందే భగవన్ నిర్ణీతం అయి ఉంటుంది. నీ వల్ల ఏమీ కాదు. అహం బ్రహ్మాస్మి, నేనే దేవుడై ఉన్నాను అనేది అహంకారం కానే కాదు. చూడండి మన భారతీయ సాంప్రదాయం ప్రకారం అంటే హైందవ సాంప్రదాయం ప్రకారం ఇక్కడ హిందూ అంటే మతం కాదు, దేశం, హిందూ దేశం. భారతదేశం ఇండియా అనేది తీసేసి హిందూ దేశం అని పెట్టాలి అసలు. అప్పుడు అన్నమాట ఈ దేశం గొప్పతనం తెలిసేది. ఈ హిందూ దేశంలో పుట్టినటువంటి వాడు ఏ మతస్థుడైనా ఏ కులస్థుడైనా హిందువే, హిందూ దేశీయుడే అనడంలో సందేహమే లేదు. అదే గురువు గారు చెబుతున్నారు ఇక్కడ, అహం బ్రహ్మాస్మి, నేనే దేవుడై అనడంలో తప్పేం లేదంటున్నాడు ఆయన. నిజమే, నువ్వు దేవుడివే, నీలో ఉండే దైవత్వాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. అది అహంకారం కానే కాదు. దానిని తప్పించి ఇక దేన్నైనా కానీ నేనే అనుకుంటే అదే ఒక పెద్ద అహంకారం అని అంటాడు గురువు గారు. ఆ నేను మాత్రమే నిత్యం. చూడండి ఏం చెబుతున్నాడు, ఆ నేను అనేటువంటిది మాత్రమే నిత్యమైనటువంటిది. ఈ నేను అనేటువంటిది దాని యొక్క ప్రతిబింబం. ఈ నేను అనేటువంటిది, ఈ నేను యొక్క ప్రతిబింబం, ప్రతి పలుకు కదలిక ఎవరిదది? ఆ నేనుదే. ఆ నేను యొక్క స్వరూపమే ఈ నేను అనేటువంటిది. అదే జిల్లెలమూడు అమ్మవారు చెప్పింది, నేను నేనైన నేను అంటే అదే అన్నమాట. దాని అర్థమే అన్ని నేను నేనై ఉన్నాను అది. కాబట్టి ఈ నేనుకి వ్యవహార జ్ఞానంగా ఉంది. విచిత్రం ఏంటంటే దేవుడే జీవుణ్ణి మోసుకొని తిరుగుతున్నాడు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు ఒకరు, సద్గురు సుబ్రహ్మణ్యం గారు, దేవుడే జీవుణ్ణి మోసుకొని తిరుగుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వీడేం చేస్తున్నాడు? జీవుడు ఆయన కోసం వెతుకుతూ ఉన్నాడు. ఇది ఒక విచిత్రమైనటువంటి సంఘటన అంటారు సద్గురు. దేవుడు డిమాండ్ అయ్యాడు. ఎందుకని? దొరక్క కాదు, ఎరుగకనే. పరమేశ్వరుడే జీవ జగత్తు అయి ఉన్నాడు. బంగారం బ్రాస్లెట్ అయినట్లే, బంగారం శాశ్వతం, బ్రాస్లెట్ అనేటువంటిది అది ఇంకో రకంగా కూడా మారిపోవచ్చు. కాబట్టి మూల వస్తువుకి భంగం అనేది ఉందా? అది కమ్మలు చేయించినా, ముక్కు బ్యాసులు చేయించినా, నగలు చేయించినా, వడ్రాణం చేయించినా బంగారం బంగారమే, అది శాశ్వతమైంది అనమాట. దానికి ఇబ్బంది లేదు. కాబట్టి మూల వస్తువుకి భంగం అనేటువంటిది లేనే లేదు. ఎవరుగా ఉండేది తెలుస్తుంది, కానీ ఉండేది ఎవరు? కొంచెం ఆలోచించండి. ఎవరుగా ఉండేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, కానీ ఉండేది ఎవరు అనేది మాత్రం ఎంత ఆలోచించినా ఎవ్వడికి కూడా అర్థం కాదు. సహజ భక్త కవి పోతన, ఎవ్వనిచే జనించు జగము, ఎవ్వని లోపన లిందు లీనమై, ఎవ్వని యందు డిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణంబెవ్వడు, అనాది మధ్య లయుడెవ్వడు, వాడిని ఆత్మభవున్. చూడండి అక్కడ ఉందన్నమాట మొత్తం. ఈశ్వరుని శరణంబు వేడుదం, ఆత్మభవున్, అది ఆత్మరూపంగా ఉన్నటువంటిది అన్నాడు అనమాట. అది ఎక్కడ ఉందంటే నీలోనే ఉంది. ఇక్కడ ఎవ్వనిచే జనించు జగము అని క్వశ్చన్ మార్కు, అది ప్రశ్నావాచకంగా మనం తీసుకోకూడదు. అదేంటి అంటే నామవాచకంగా దాన్ని మనం తీసుకోవాలి. అహం కహ, నేనెవణ్ణి అనే ప్రశ్నకి కహ అహం, ఎవడో నేనే. చూడండి ఇక్కడ అహం కహ, కహ అహం. అహం కహ అనేటువంటి దాన్ని, నేనెవణ్ణి అనేటువంటి దానికి సమాధానం ఏంటంటే కహ అహం, ఎవడో నేనే అనేటువంటిదే దానికి సమాధానం. పరులకు ఏ ఇబ్బంది వచ్చినా నీకు వచ్చినట్లే భావించుకో, అది అప్పుడు నీవు మనిషి అనేటువంటి దానికి అర్థం. ఒకే తల్లికి పుట్టినటువంటి పిల్లలు ఉన్నారు, కానీ ఆ నలుగురు ముగ్గురు పిల్లలు కూడా ఆమె చనుపాలే తాగేది. కానీ మనస్తత్వం ఎలా ఉందో చూడండి. ఒకే తల్లి చనుపాలు తాగినా కానీ పిల్లలలో ఒక్కొక్కటి మనస్తత్వం ఒక్కో రకంగా తయారవుతూ ఉంది. తల్లి ఒకటే, తల్లి పాలు కూడా ఒకటే తాగేది, కానీ మనస్తత్వంలో తేడాలు ఉంటూ ఉందన్నమాట. అదేవిధంగా ఒకే జ్ఞానం నుండి పుట్టినప్పటికీ వివిధ రకాల జ్ఞానులు ఏర్పడుతూ ఉన్నారు.
జ్ఞానం ఒక్కటే, జ్ఞానులే అనేక రకాలుగా ఉన్నారు. వాయిద్యం అనేది ఒకటే, వీణ వాయిద్యం ఒకటే, కానీ ఆ వాయించడంలో తేడాలు అనేటువంటివి ఉన్నాయి. వాడు అమెరికాలో వాయించినా, రష్యాలో వాయించినా, నీ ఇంట్లో వాయించుకున్నా కానీ, ఎక్కడ నీ ఊర్లో వాయించినా వాయిద్యం ఒకటేగా, వాయించడంలో తేడా ఉంది అంతే. వీణ ఒకటే, దాని వాయింపులో తేడా ఉంది. హార్మోనియం ఒకటే, దాన్ని వాయించడంలో తేడా అనేటువంటిది ఉంది. అదే రకంగా ఒకే తల్లికి పుట్టినటువంటి పిల్లలు ఒకే తల్లి చనువాలు తాగినా కానీ మనస్తత్వాల్లో తేడా ఉంది. ఒకే జ్ఞానం నుండి వచ్చినటువంటి జ్ఞానులలో కూడా అనేక రకమైనటువంటి జ్ఞానాలు ఉద్భవించాయి. జగద్గురు ఆది శంకరాచార్యులు, ఆయనే జగద్గురు అంటే ఆయనే అన్నమాట. జగద్గురు ఆది శంకరాచార్యులు అద్వైతాన్ని చూపించారు ఆయన. అది అద్వైతం అంటే ఎలా ఉంటుందో చూపించారన్నమాట. కానీ అద్వైతాన్ని స్థాపించలేదు ఆయన. అద్వైత స్థాపన అనేటువంటిది ఎప్పటి నుంచి ఉంది? ఈ విశ్వ ఆవిర్భావానికి ముందే ఉంది. అద్వైత